డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన డీసీ మూవీ అయితే చూశాను. ఈ మూవీ ఎలా ఉందంటే ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. డ్రామా తక్కువే, యాక్షన్ ఎక్కువ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యాక్షన్ నరుక్కోవడం తప్పితే ఈ సినిమాలో ఏముండదు. ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఫిల్మ్ ఇది, అందుకనే రక్తపాతం ఎక్కువ ఉంది, అందుకనే ఏ రేటెడ్ ఇచ్చారు. సో యాక్షన్ ఎక్కువ ఉంది, డ్రామా తక్కువ ఉంది. జస్ట్ 3 క్యారెక్టర్స్ ఉంటే ఆ 3 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. చిన్న పాయింట్ని పెట్టుకున్నారు కథలో, రివెంజ్ డ్రామా అని ఒకటి పెట్టుకున్నారు. దాన్ని తీసుకొని 2 hours 30 minutes అయితే లాగి చంపేశారు. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అస్సలు ఎక్కదు. ఓన్లీ మాస్ పీపుల్కి, అంటే యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎక్కుతుంది. దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. బీజిఎం మాత్రం ఏం కొట్టాడు, అసలు చింపేశాడు అసలు. అండ్ స్టోరీ కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి అసలు ఏంటి స్టోరీ అనేది, అరే ఏం జరుగుతుందిరా ఈ స్టోరీలో అనేది ఒక థింకింగ్ అయితే మనకైతే వస్తుంది. సో లోకేష్ కనకరాజ్ గారు యాక్టింగ్ మాత్రం, యాక్షన్ కానీ చాలా బాగా చేశారు, చింపేశారు. అండ్ 2 హీరోయిన్స్ ఉంటారు, అంటే హీరోయిన్స్ అని చెప్పలేము. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. క్లైమాక్స్ దాకా రక్తపాతం అయితే చాలా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చెప్పాలంటే డీసీ మూవీ ఎలా ఉందరా అంటే ఒక యావరేజ్ మూవీ. నాకైతే యావరేజ్గా అనిపించింది. స్టోరీలో డెప్త్ అయితే లేదు. సో ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి అస్సలు ఎక్కదు, ఓన్లీ మాస్ ఆడియన్స్కి ఈ ఫిలిం అయితే. సో ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.